డెమోక్రసీ సారీతో అయిపోతుందా? మళ్ళా సేమ్ మిస్టేక్స్ మీరు కమిట్ చేస్తారు. ఇక్కడ అతను ఢిల్లీకి వెళ్ళి మేము ఫామ్ 7 ఉపయోగించి వాడు ఓట్లు తీయేస్తామని చెప్పి వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ డోంట్ గివ్ ఐపీ అడ్రస్. అంటే మీరు దొంగల్ని కాపాడుతున్నారు, సమర్థవంతంగా ప్రజాస్వామ్యవాదాన్ని హెరాస్ చేస్తున్నారు. మీరు ఇది ఎక్కడ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్. ఈజ్ ఇట్ నాట్ ప్రొటెక్షన్? ఈజ్ ఇట్ నాట్ ప్రివెన్షన్? అంటే మీ ఇష్ట ప్రకారం ఇలాంటివన్నీ చేయడం, ఇన్ని కేసులు, ఇంత డబ్బులు ఎప్పుడో చూసామండి మన ఎలక్షన్లో. అపోజిషన్ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి డబ్బులు అండి ఇది? 2,000, 3,000 పంచుతారా మీరు? ఆఫీసర్స్ బ్రేక్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని ప్రయత్నం చేస్తారా మీరు? ఈజ్ ఇట్ డెమోక్రసీ? కేసీఆర్కి ఇక్కడ ఏం పని? ఈ తప్పుడు పనులు చేయడానికన్నా? ఈ తప్పుడు పనులు చేసి ఇంకా కక్ష పెంచారు తప్ప వీళ్ళ వల్ల ఏం కాలేదు. చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు.